నమస్తే అన్న, మీ పేరేనా? నా పేరు వేముల తిరుపతయ్య. రాష్ట్ర ఓబీసీ మోర్చా తరపున ఓబీసీ మోర్చా తరపున ఇక్కడ ఎన్నికల్లో ప్రచారం చేయడానికి వచ్చాము. ఇప్పుడు బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కదనా, మరి ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? మా నినాదం ఒక్కటే, బై ఎలక్షన్లు వచ్చినాయి, కాకపోతే టీఆర్ఎస్ వాళ్ళ ప్రభుత్వ పనితీరు చూసిర్రు, టీఆర్ఎస్ వాళ్ళ ఎమ్మెల్యే పనితీరు చూసిర్రు ప్రజలు. కాంగ్రెస్ వాళ్ళ ప్రభుత్వ తీరు చూసిర్రు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల పనితీరు చూసిర్రు. ఆ యొక్క మంత్రులు, ఈ యొక్క మంత్రులు వాళ్ళు ఎంతసేపు నువ్వు ఇన్ని కోట్లు సంపాదించుకున్నావు, ఈ అవినీతి చేసిర్రు, ఆ అవినీతి చేసిర్రు, ఇదే సరిపోతుంది. వాళ్ళు ప్రజాధనం దుర్వినియోగం చేస్తారు. అసెంబ్లీలో కానీ వాళ్ళ సమావేశాల్లో కానీ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడమే తప్ప వాళ్ళు తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకు చేసింది అయితే ఏమీ లేదు. మా నినాదం ఒకటే, నరేంద్ర మోదీ గారు చెప్పిందే చేస్తాడు, చేసేదే చెప్తాడు. మేము ఉచిత హామీలు ఇవ్వము, అబద్ధపు ప్రచారాలు చేయము. మేము ఏదైతే చెప్తామో అది తప్పకుండా చేసి తీరుతాము. మా యొక్క బీజేపీ ఉన్న రాష్ట్రాల్లో కూడా అదే జరుగుతుంది, అదే అభివృద్ధి జరుగుతుంది, ఎంతో అభివృద్ధి జరుగుతుంది. ప్రజలు కూడా ఎంతో ఇబ్బంది లేకుండా సంతోషంతోనే ఉన్నారు. ఈసారి తప్పకుండా ఈ యొక్క జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థితోని మా యొక్క ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఇది ఒక తొలిమెట్ అని మేము భావిస్తున్నాము. ఈ యొక్క సీటుతోని మేము వచ్చే ఎలక్షన్లలో బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడుతుందని మేము ధీమా వ్యక్తం చేస్తున్నాము. అన్న, స్టేట్లో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉంది. కాంగ్రెస్ని కాదని బీజేపీకి ఎందుకు కొట్టేయాలి? ప్రజలు కూడా రూలింగ్ పార్టీకి వేస్తే మాకు డెవలప్మెంట్ జరుగుతుంది కదా, ఫండ్స్ వస్తాయి కదా అని ఆలోచించవచ్చు కదా. ఎక్కడ ఉందండి డెవలప్? ఎక్కడ ఉంది? ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. 5-6 నెలల సంది వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు నొల్లి పెడుతున్నారు, ధర్నాలు చేస్తున్నారు. వాళ్ళకు ఉద్యోగాలు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఎక్కడ ఉంది డెవలప్మెంట్? ఎక్కడ ఉంది? అన్నీ అయిపోయినాయి అంటారు. ఏదో లంక బిందెలు ఉన్నాయని వచ్చినాము, ఏమి లేవు అంటారు. వాళ్ళే చెప్తూనే ఉన్నారు, వాళ్ళ మంత్రులు చెప్తున్నారు, వాళ్ళ ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు, అందరూ చెప్తూనే ఉన్నారు. ఆ అభివృద్ధి అనేది లేనే లేదు. ఇప్పుడు అభివృద్ధి రావాలంటే ఒక్కసారి మేము తెలంగాణ ప్రజలకు కూడా ఒకసారి మా యొక్క విన్నపం ఏంటంటే, ఈ అన్ని ప్రభుత్వాలను చూశారు, ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి. నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే తెలంగాణ ప్రజల కష్టాలు తప్పకుండా తీరుతాయి. ఈ యొక్క అవినీతి పరిపాలనను, అన్యాయాన్ని అరికట్టాల్సిన అవసరం తెలంగాణ ప్రజలపైన ఉంది. ఈ యొక్క అసెంబ్లీ ఎలక్షన్లలో ఈ యొక్క సీటుతోని బీజేపీకి అధికారం ఇవ్వండి. వచ్చే ఎలక్షన్లలో తప్పకుండా బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో, నరేంద్ర మోదీ గారి భారత ప్రధానమంత్రి గారి సూచన మేరకు తప్పకుండా ప్రజలకు న్యాయం జరుగుతుంది. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని వచ్చే గవర్నమెంట్ మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. థ్యాంక్స్ అన్న.